1950 సంవత్సరాల కాలంలో అప్పుడిప్పట్లా లైట్లు, ట్రాఫిక్, శబ్దాలు లేవు. బెజవాడ నిశ్శబ్దంగా నిద్రపోయే నగరం. మారుతి టాకీస్ దగ్గర ఒక వృద్ధ రిక్షా కార్మికుడు రోజూలాగే ప్రయాణికుల కోసం ఎదురుచూస్తూ కూర్చున్నాడు. ఆ రోజు థియేటర్లో సినిమా పూర్తయ్యేసరికి గడియారం అర్ధరాత్రి 12 చూపిస్తోంది. అప్పుడే ఎర్రటి చీర, పెద్ద కుంకుమ బొట్టు, ముఖంలో అద్భుతమైన కాంతితో ఒక మహిళ థియేటర్ నుంచి బయటకు వచ్చింది. ఆమె నెమ్మదిగా దగ్గరకు వచ్చి, బాబూ, నన్ను ఇంద్రకీలాద్రి వరకు తీసుకెళ్తావా అని అడిగింది. వృద్ధుడు ఏమాత్రం సందేహించకుండా రిక్షా ముందుకు నెట్టాడు. రిక్షా కొండవైపు వెళ్తుండగా చుట్టూ చీకటి, గాలి వేగంగా వీచుతోంది. అప్పుడు ఆ మహిళ మెల్లగా నవ్వుతూ అడిగింది, బాబూ, ఈ సమయం దుర్గమ్మ నగర సంచారానికి వస్తుందనంటారు కదా, నీకు భయం లేదా? ఆ మాట విని వృద్ధుడు చిరునవ్వుతో ఇలా అన్నాడు, అమ్మను చూసి భయమెందుకు తల్లి? పాపం చేసిన వాళ్లకే భయముంటుంది. ఆ మాటలు విన్న వెంటనే ఆమె ముఖంలో ఓ అద్భుతమైన ప్రశాంతత మెరిసింది. ఇంద్రకీలాద్రి మెట్ల దగ్గరకు చేరగానే ఆమె రిక్షా దిగిపోయింది. కొద్ది దూరం నడిచాక వృద్ధుడు గుర్తు చేసుకుని పిలిచాడు, అమ్మా, మీరు డబ్బులు ఇవ్వకుండా వెళ్తున్నారు. ఆమె వెనక్కి తిరగకుండా చెప్పింది, నీ తలపాగాలో పెట్టాను చూడు. అంతే. ఆ మాటలతో పాటు ఆమె కళ్ల ముందే మాయమైపోయింది. వృద్ధుడు వణుకుతూ తన తలపాగా తీసి చూశాడు. అందులో ఒక 10 రూపాయల నోటు, ఒక బంగారు గాజు. ఆ క్షణంలోనే అతని కళ్ళ నుంచి కన్నీళ్లు జారిపోయాయి. నన్ను పరీక్షించడానికి వచ్చినది సాక్షాత్తు కనకదుర్గమ్మే అని గ్రహించి భక్తితో మోకాళ్లపై కూర్చుని నమస్కరించాడు.